మంత్రి గ్రామానికి చెందిన గొల్ల గిడ్డయ్య ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చనిపోయిన వాళ్ళకి 3,500 ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినాడు ఇంతకుముందు కూడా నా దృష్టికి తెచ్చినాడు. ప్లేస్ నాని ఇస్తాను, అదే కూలర్ కూడా పెట్టుకునేదానికి షెడ్కి ప్లేస్ నాను ఒక 5,000 ఇస్తానని కూడా చెప్పినాను. పెట్టియాలని ఉంటే షెడ్ వేసి అది ఉచితంగా కూలరు ఒక్కొక్కరు చాలా బీద వాళ్ళు చనిపోయింటారు. వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పేషెంట్ పెట్టాలంటే 4-5 వేలు ఖర్చు వస్తుంది. ఇది 1000 రూపాయలకే 200కే వస్తుంది. ఆయనకి శుభాకాంక్షలు మా దొడ్డనికేరి గ్రామ పంచాయతీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కాబట్టి మనము ఇట్లా విషయాలు ఇట్లా సమస్యలు ఉంటే ఎంతో 3,500 అంటే ఎంతో లేని వాళ్ళకి ఎంతో అదే పెద్దది. కాబట్టి ఇట్లా ఆ విషయము తెచ్చి మన గ్రామంలో కూడా డబ్బులు కూడా నాకు ఇంతకుముందు కూడా ఇచ్చినారని తెలిసింది. కాబట్టి ఇట్లా ఇంకా కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ గొల్లగిడ్డ అని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభినందిస్తూ మా దొడ్డనికేరి గ్రామ ప్రజలు ఆయన అభినందిస్తూ ఇంకా ముందుకు తీసుకోవాలని ఇంకా అమౌంట్ కూడా ఆయనతో పెంచి ఓ 4,000-5,000 వరకు చేస్తానని కోరుకుంటూ ఇంతతో మీరు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. దొడ్డనికేరి కానీ ఆయన ఎంతో సహకరించి మనకి ఎవరైనా చనిపోని ఎవరైనా కానీ ఆయనకి దృష్టిలోకి వస్తే ఆయన ఎమ్మడే అకౌంట్ ఫోన్పే ద్వారా చేసి ఏదో మనకు తెలిసినంత పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ కాకోకుండా ఆయన ఎన్టీఆర్ అభిమానం మీద ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని మరీ తెలుపుకుంటున్నాను. నా పేరు చిన్నస్వామి, దొడ్డనికేరి. మనం జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా మనం చేస్తూ ఉన్నాం. 2023 నవంబర్లో నేను స్టార్ట్ చేసిన. కానీ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు మనోళ్ళు కూడా అనుమానం రావచ్చు, ఇప్పుడు 4 నెలల కింద స్టార్ట్ అయింది కదా, 3 సంవత్సరాలు ఎట్లయిందని. కానీ స్టార్ట్ చేసిందే గుంటూరు జిల్లాలో స్టార్ట్ చేస్తే ఏదైనా ఒకటి మన గ్రామం కావాలా, మన ఊరు కావాలా, మన పక్కోళ్ళు కావాలా, జిల్లాలో చేసినది పొందదు. మనకి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అంతా క్యాన్సిల్ చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పేసినాను వాళ్ళకి లేదని. సరే ఓకే అన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో ఇక్కడ తీసినాం, రెండో వీడియో ఇక్కడే తీస్తూ ఉన్నాం. కాబట్టి మంత్రికి, కొత్తూరు, దొడ్డనికేరి ఈ 3 గ్రామాలకే నా దృష్టికి వస్తుంది. అంటే ఇప్పుడు జరిగిన ఒక గంట అటు ఇటు వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. కాబట్టి నేను ఇచ్చినాను కాబట్టి ఆ మాట కట్టుబడి చేస్తూ ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ శివప్ప అని చెప్పినట్లు ఇంకొక సమస్య ఉంటుంది, నెక్స్ట్ బర్త్డే చూద్దాం. ఇప్పటికిప్పుడు అంటే అన్ని సాల్వ్ కావు, కొద్దిగా టైం తీసుకోవాలి మనం కూడా. మీరందరూ సహకరించి ఊరు పెద్ద మనుషులు, పార్టీలు కాదు, కులాలు కాదు, మనకంతా మన అన్నదమ్ములు మాత్రం ముందుకు పోదాం. ఎవరైనా దీనికి కలిసే వాళ్ళు ఉంటారు, రండి ముందుకు వచ్చి ఇది కాదు ఇదని ఐడియాలు ఇవ్వండి, ప్లాన్ ఇవ్వండి, చేద్దాం. తప్పకుండా అయితే చేద్దాం. ఇప్పుడు ఇంటికి పోయి మన టౌన్కి పోయిన మనిషి తిరిగి వచ్చేవారు గ్యారెంటీ ఏం లేదు. నాన్న కూడా రేపటి వరకు ఏం గ్యారెంటీ లేదు. ఇప్పుడు చనిపోతే ఇది స్టాప్ అయిపోతుంది. ఆ రోజు చెప్పింది కూడా ఇదే మాట, ఇప్పుడు చెప్పింది కూడా ఇదే మాట. కానీ దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలా. మంచి పద్ధతి అంటే మనకి కావాల్సిన వ్యక్తి కోసం మనం ఎంతైనా చేస్తాం. ఒకడు మోసం చేస్తాడంటే లక్షలు మోసపోతాం. ఇది కాదు సమస్య. ఉన్నోళ్ళు ఉంటారు. నా కళ్ళతో నేను చూసిన యాక్సిడెంట్ ఒక మనిషి చనిపోతూ ఉంటే రైల్వే స్టేషన్ కాడ ఒక అంటే వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియదు, ఏడుస్తూ ఉంటే ఎవరు మన ఆదంలో జరిగిన రైల్వే స్టేషన్ కాడే చెప్తా ఉన్నాను నేను. ఆమె ఏడుస్తూ ఉంటే ఒక్కరు ₹1 నేను కూడా ఇలా ఆ టైంకి నా కాడ డబ్బులు లేవు, నేను కూడా ఇలా. తర్వాత తిరిగి వెనక్కి వచ్చి మా ఫ్రెండ్స్ ద్వారా ఒక 500 వేయండి ఫోన్పే అంటే వేస్తే వాళ్ళకి పోయి క్యాష్ ఇచ్చిన. అది కావాల్సింది మనకి ఏంటంటే ఆమె గుర్తుకొచ్చింది. ఒకవేళ ఆమె పాపాలు చేసిందో పుణ్యాలు చేసిందో మనకైతే తెలియదు. మనకు కూడా రేపు పొద్దున ఎడన్నా చనిపోతే మనల్ని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంతో అంత సాయం చేసి చచ్చిపోయేటప్పుడు ఏమి ఎంట రాదు, వచ్చేటప్పుడు ఏమేమి తీసుకోము, ఇది చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఎంతమందికి సాయం చేశారు? ఇప్పుడు 18 అయిపోయినాయి ఈ 3 గ్రామాల్లో. బయట వదిలేసినా కూడా మనకి ఇది లెక్క. ఇంకా కట్ చేసినది ఇప్పుడు మనం చెప్పినా మరి వాళ్ళు చేయాలి. మామూలుగా మీరు అంటే మీ నేపథ్యం ఎలా సార్? మీరు ఏం పని చేస్తుంటారు? నేను సిమెంట్ పనికే పోతుంటా, బెల్దర్ పనికి. ఈ ఫైనాన్షియల్ అమౌంట్ ఎలా వస్తాయి? కష్టం చేసిన దాంట్లో ఇబ్బంది ఏం లేదు. డైలీ 200 ఖర్చు పెట్టినా ఆ ఖర్చు వేస్ట్ కదా. దీనికన్నా వాడుకుంటే మనకు రాకపోయినా మన పిల్లలకన్నా వస్తుంది. ఇది సమస్య. నా పేరు గొల్లగిడ్డయ్య.